ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులందరికీ నమస్కారం. ప్రిలిమ్స్ దగ్గర పడుతున్నాయి కదా. ఈ సమయంలో చాలా కీలకమైన సబ్జెక్ట్ గ్రామీణ సమాజం. దీనిని మనం వేగంగా, చాలా ప్రభావవంతంగా రివిజన్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొదలు పెడదాం. మొదటగా ఈ నంబర్ చూడండి, 69%. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభాలో ఇప్పటికీ దాదాపు 69% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఇది కేవలం ఒక అంకె కాదు. ఈ సబ్జెక్టు మన పరీక్షకు ఎందుకు ఇంత ముఖ్యమో చెప్పే ఒక బలమైన వాస్తవం. సరే, మన సిలబస్ ఎలా అయితే ఉందో సరిగ్గా అదే పద్ధతిలో ఈ రివిజన్ను కొనసాగిద్దాం. మొదట ప్రాథమిక అంశాలు, ఆ తర్వాత సామాజిక నిర్మాణం, చారిత్రక మార్పులు, ఇక చివరగా ఆధునిక సమస్యల గురించి మాట్లాడుకుందాం. పదండి. సరే, ఇక మన మొదటి అంశంలోకి వచ్చేశాం. అసలు గ్రామీణ సమాజమంటే ఏంటి? దానికి పునాదులేంటి? వాటిని మనం కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, గ్రామీణ జీవితమనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వ్యవసాయం. కాని కథ అక్కడతో అయిపోలేదు. భూమి కేవలం ఒక ఉత్పత్తి సాధనం మాత్రమే కాదు, అది వాళ్ల సంస్కృతికి, సమాజంలో వాళ్ల హోదాకు, వాళ్ల గుర్తింపుకు చిహ్నం. అది ఒక సంపూర్ణమైన సామాజిక జీవన విధానం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన టాపిక్కి వచ్చాం. పరీక్షల్లో దీన్నుంచి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. అదే అధికారం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అధికారం ఎలా పనిచేస్తుంది, ఎవరి చేతిలో ఉంటుంది చూద్దాం. ఈ పిరమిడ్ మనకు చాలా విషయాలు చెబుతుంది. గమనించండి, పైన కేవలం 10–15% మంది సంపన్న భూస్వాములు, కాని కింద పునాదిలో దాదాపు 40–50% మంది భూమిలేని కార్మికులు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలవారే. గ్రామీణ ప్రాంతాల్లోని అసమానతలను అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం మనకు చాలా సహాయపడుతుంది. ఈ పేరు, ఈ కాన్సెప్ట్ ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన ఆధిపత్య కులం. ఇది పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యం. నోట్ చేసుకోండి. ఒక ప్రాంతంలో అధికారం ఎలా నడుస్తోందో చెప్పే కీలకమైన సిద్ధాంతం ఇది. థియరీ చూశాం కదా, ఇప్పుడు దాన్ని ఆచరణలో చూద్దాం. ఈ మ్యాప్ అదే చూపిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కమ్మ మరియు రెడ్డి వర్గాలు ఈ ఆధిపత్య కులానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. మన పరీక్షకు ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులకు పునాదులు అక్కడే పడ్డాయి. భూమి యాజమాన్యం, వ్యవసాయ పద్ధతులు కాలంతో పాటు ఎలా మారాయో చూద్దాం. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, జమీందారీ వ్యవస్థలో రైతుకి, ప్రభుత్వానికి మధ్య ఒక మధ్యవర్తి ఉండేవాడు. అందుకే దోపిడీ ఎక్కువ. కాని రైతువారీ వ్యవస్థలో రైతు నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించేవాడు. దానివల్ల వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయి. స్వాతంత్ర్యం వచ్చాక సామాజిక న్యాయం కోసం ఈ సంస్కరణలు తెచ్చారు. చాలా మంచి ఉద్దేశం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, వాటి అమలు దేశవ్యాప్తంగా ఒకేలా జరగలేదు. కొన్ని రాష్ట్రాల్లో బాగా జరిగాయి, కొన్ని రాష్ట్రాల్లో జరగలేదు. చాలామంది హరిత విప్లవం అంటే ఏదో ఒకటే అనుకుంటారు. కాని అందులో 2 దశలున్నాయి. మొదటి దశలో ఆహార పంటలపై, నీటిపారుదల సౌకర్యమున్న పంజాబ్, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత 2వ దశలో ఇది వాణిజ్య పంటల వైపు, మెట్ట ప్రాంతాల వైపు విస్తరించింది. ఈ ఫ్లోచార్ట్ చూడగానే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విప్లవం వల్ల లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? కొంతమంది రైతులు బాగా ధనవంతులయ్యారు. కాని యంత్రాలు రావడంతో చాలామంది కౌలుదారులు, కూలీలు తమ పనిని కోల్పోయారు. అసమానతలు మరింత పెరిగాయి. ఇప్పటిదాకా చరిత్ర చూశాం. ఇక వర్తమానానికి వద్దాం. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న అతిపెద్ద శక్తులు ఏంటి, కొత్త సవాళ్లు ఏంటి, వాటిని విశ్లేషిద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం మార్పును అర్థం చేసుకోవడానికి. జాన్ బ్రేమాన్ చెప్పినట్టు, ఒకప్పుడు యజమానికి, కూలీకి మధ్య ఒక బంధం ఉండేది. కాని ఇప్పుడు అంతా రోజువారీ కూలీ. పని ఉంటే డబ్బు, లేకపోతే లేదు. సంబంధాలు పోయి అంతా డబ్బుతో ముడిపడిన వ్యవహారంగా మారింది. ఈ పదం శ్రమచలనం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పని కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సీజనల్గా వలస వెళ్లడం. కాని దీని వెనక మనం గమనించాల్సిందేంటంటే, ఇలా వెళ్లినప్పుడు మహిళలకు తక్కువ వేతనాలివ్వడం, వాళ్లకు సరైన భద్రత లేకపోవడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ప్రపంచీకరణ అనేది పెద్ద పదం. కాని దాని ప్రభావం మన రైతుల మీద ఎలా పడిందో ఈ ఫన్నల్ అద్భుతంగా చూపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లు తెరుచుకోవటంతో బయటినుంచి వచ్చే చవకైన దిగుమతులతో మన దేశీయ రైతులు పోటీ పడలేకపోయారు. ఇక్కడి త్రాసు ఈరోజు రైతు ఎదుర్కొంటున్న అతిపెద్ద సందిగ్ధతను చూపిస్తోంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఒకవైపు ఖచ్చితమైన ధర వస్తుందని భద్రత, కాని మరోవైపు విత్తనాల నుంచి ఎరువుల వరకు ప్రతిదానికి ఆ కంపెనీ మీద పూర్తిగా ఆధారపడిపోవాలి. ఇది ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇదొక విశ్వవలయం. ఇదెలా మొదలవుతుందంటే, ఎక్కువ లాభాల కోసం వాణిజ్య పంటలు వేయడం, వాటికోసం కంపెనీలపై ఆధారపడడం, ప్రభుత్వం నుంచి మద్దతు తగ్గడం, చివరకు పంట పోయినా, ధర పడిపోయినా రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తున్న ఒక తీవ్రమైన సమస్య. సరే, ఇక్కడి వరకు అంతా క్లియర్ కదా. ఇప్పుడు ఫైనల్ రివిజన్. పరీక్షా హాల్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు ఇవే. ఒకసారి త్వరగా చూసేద్దాం. ఈ ఒక్క చార్ట్ చాలు. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నవన్నీ ఇక్కడున్నాయి. ముఖ్యంగా ఎంఎన్ శ్రీనివాస్ పేరు, భూమి వ్యవస్థల మధ్య తేడా, హరిత విప్లవంలోని 2 దశలు, అలాగే శ్రమచలనం, రైతుల సంక్షోభం వంటి ఆధునిక సమస్యలు. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఇవి చాలా ముఖ్యమైనవి. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. గత 30 ఏళ్లలో మన గ్రామీణ సమాజాన్ని ఇంతలా మార్చిన అతిపెద్ద శక్తి ఏది? భూసంస్కరణలా, టెక్నాలజీనా, లేక ప్రపంచీకరణనా? దీని గురించి ఆలోచించండి. మనం చదివిన అంశాలన్నింటినీ కలిపి చూడటానికి ఇది సహాయపడుతుంది. మీ పరీక్షకు నా శుభాకాంక్షలు. బాగా రాయండి.